రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే మహిళలకు మరొకసారి వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నాకు తెలిసినంత మాత్రాన వెన్నుపోటు పొడిచింది అనేది ఏమీ లేదండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ మేము ఉన్న పరిస్థితిలో మేము పనులకు వెళ్తున్నప్పుడు రేషన్ వస్తుంది, రేషన్ వ్యాన్ వస్తుంది పొద్దున పూట. అది వాళ్ళు వచ్చిందంటే మళ్ళీ రేపు రాదు. కానీ మా ఇల్లు చూసుకుని మేము సాయంత్రం పూట వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి లేడీస్కి బస్సు ఉచిత ప్రయాణం పెట్టారు. హ్యాపీగా మేము అంతా చక్కగా వెళ్తున్నాము, చెందుతున్నాము బస్సుల్లో. ఎక్కడికి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, నిన్న వినాయక చవితి మేము మా 1 టౌన్ వెళ్ళి చక్కగా తెచ్చుకున్నాము. పూలు అవన్నీ మాకు బడ్జెట్ మిగిలిపోతుంది, చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్కూల్ భారం, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ భారం. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఇవాళ. కానీ ఆ స్కూల్ ఫీజులకి ఇద్దరికి అన్నట్టుగా జగన్ గారి ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు అంటే నాకు ఒక్క పిల్లలకే వేశారండి. కానీ ఈ ప్రభుత్వంలో నా ఇద్దరు పిల్లలకి ఫీజులు వేశారు. నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. 26,000 వచ్చింది నాకు. 26,000 రూపాయలు మాకు ఒక పాప ఫీజు అయిపోయింది. ఒక పాపది, అది నాకు భారం అనిపించదు. మరి ఇంకేం చేయలేదండి. గ్యాస్ బండలు ఇవాళ ఆడవాళ్ళకి ఇంటి భారానికి కింద గ్యాస్ బండ అది ఒక భారంగా ఉండేది. గ్యాస్ బండలు 2 వచ్చినాయి నాకు. మరి నాకైతే వెన్నుపోటు పొడిచింది అనేది మాట అయితే ఒక నవ్వుగా అనిపిస్తుంది. కానీ మాకు అన్ని న్యాయమే జరిగింది.